ఒక బార్ యజమాని ఒక పత్రికలో ఏ విధంగా ప్రకటన తెలియపరిచాడు. కస్టమర్లందరికీ నా వందనాలు. నేను గత కొన్ని సంవత్సరాలుగా మీకు అనేక బ్రాండుల నుంచి బ్రాందీని, విస్కీని, రమ్ను, బీర్ను చవక ధరల్లో మీకు సరఫరా చేస్తున్నాను. నేను నా వ్యాపారం వలన అనేక మందిని త్రాగుబోతులుగా, భిక్షగాండ్లుగా చేయటానికి నిశ్చయించుకుని ఉన్నాను. ఈ నా వ్యాపారం వలన నాకు లాభం వస్తుంది. నాకు ఒక కుటుంబం ఉంది. నేను గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాను. నేను నా లైసెన్స్ ఫీజును, నా పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లిస్తున్నాను. అయితే నా ఈ వ్యాపారం వలన అనేక మంది విచక్షణ బుద్ధిని కోల్పోతారు. ఈ వ్యాపారం వలన అనేక మంది త్రాగుబోతులు శ్రమ పొందినవారుగా ఉంటారు. వారికి శ్రమలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, నష్టాలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. అనేక మందిని కలత పెట్టేవారుగా ఉంటారు. తమ కుటుంబాలను ఇబ్బందికి గురిచేసి హింసకు గురి చేసేవారుగా ఉంటారు. ఈ వ్యాపారం వలన ఈ త్రాగుబోతులకు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. నివారణ లేని అనేక వ్యాధులు వీరిలో కలుగుతాయి. అయితే నేను ఈ వ్యాపారం చేయకపోతే మరి ఒకరు ఈ వ్యాపారాన్ని చేస్తారు. కాబట్టి నేను ఈ ప్రకటన వలన నేను నిజాయితీ పరునని మీకందరికీ తెలియపరుచుచున్నాను. మీ అందరి సహకారాన్ని కూడా నాకే ఇవ్వవలసిందిగా ప్రార్థన అని ఒక పత్రికలో తెలియజేస్తాడు. అయితే దేవుని వాక్యం ఈ వ్యాపారాన్ని చేసేవారిని చూసి గద్దిస్తుంది. ఎందుకంటే మద్యాన్ని త్రాగనిచ్చే వారికి శ్రమ అని హబక్కూకు గ్రంథం 2:15 వ్రాయబడి ఉంది. మద్యాన్ని త్రాగటమే కాదండి, మద్యాన్ని అమ్మేవారికి కూడా శ్రమ అండి. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఈ వ్యాపారం చేయుచున్నారు కాబట్టి వారికి తప్పకుండా వేదన, శ్రమ కలుగుతుంది. దుర్వ్యాపారం చేయకూడదు, కానీ మంచి వ్యాపారం ఎవరైనా చేయొచ్చండి. కనుక త్రాగుబోతులకు శ్రమ, త్రాగనిచ్చేవారికి కూడా శ్రమ. కాబట్టి ఎవరు త్రాగుబోతులుగా ఉన్నారో వారు మార్చుకొనవలసిందిగా మనవి. ఎవరు త్రాగటానికి తమ వ్యాపారం చేస్తున్నారో, ఎవరికి మద్యాన్ని త్రాగనిస్తున్నారో వారు కూడా అలాంటి దుర్వ్యాపారాలను మానుకోవాల్సిందిగా మనవి. దేవుని వాక్యమును అనుసరించి ప్రతి ఒక్కరూ జీవించాలని, వాక్యపు వెలుగులో తమ జీవితాలను సరిదిద్దుకోవాలని మనవి. గాడ్ బ్లెస్ యు ఆల్.